ఎందుకు ఈరోజు మనం ఈ కార్యక్రమంకి రావడం జరిగింది అని అంటే కొంచెం డీటెయిల్ డిస్కషన్ చేద్దాము అని చెప్పేసి ఆ, ఎందుకంటే మనది ఈ ప్లేస్ అనేది నారాయణపేట అనేది చాలా ఇంటీరియర్ ప్లేస్ అందరికీ తెలిసింది కదా. ఆ, మీరు రూరల్లో ఉండి కొన్ని పబ్లిక్ సర్వీసెస్ చేస్తూ ఉన్నారు, అది చాలా మంచిదే. కానీ ఇంకా మనం తెలుసుకొని ఇంకా చాలా చేసేవి చాలా ఉన్నాయి, అవి మీకు కొంచెం అవగాహన కల్పిద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అయితే ముందుగా నేను అందరూ అరౌండ్ 30+32 50 60 ఉన్నట్టున్నారు కదా, రైట్? ఎంతమందికి ఇక్కడ బీపీ షుగర్ అనేది ఉంది చెప్పగలుగుతారా? ఒక 10 మంది. షుగర్ చెప్పిన వాళ్ళ గురించి నేను చెప్తా వాళ్ళ గురించి. అంటే ఇవి మేజర్గా కనిపించే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇవన్నీ మనం మందులు వాడుతున్నామా? ఎక్కువ ఏండ్లు వాడుతున్న వాళ్ళు ఎవరు? 10 ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు? 5 ఏళ్ళ నుంచి. సో 5-10 ఏళ్ళ మధ్య అయితే వాడుతూ ఉన్నాం. 20 years అబో, గ్రేట్. అయితే మీకు ఒకటి అర్థం కావాలా, 20 years నుంచి ఒక పర్సన్ టాబ్లెట్స్ వాడుతున్నా కూడా నయమైందా? షుగర్ వెళ్ళిపోయిందా? ఉంది, పోలేదు. అంటే మందులు వాడుతున్నా అని రోగం పోలేదని చెప్తున్నాడు ఆయన. చెప్పేది నేను వేరే రకంగా చెప్తున్నా. దీని గురించి ఇది ఒక చిన్న పిల్లలకి అడిగితే ఏమని చెప్తారు అనేది మనం అనుకుందాం. ఇదే చిన్న పిల్లలకి మనం పోయి నేను 20 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా అంటే ఏమని చెప్తాడు? ఎందుకు డాడీ ఇంత తెలివి లేకుండా ఎన్ని సంవత్సరాలు వాడుతున్నావు? మందులు వాడితే తగ్గిపోవాలి కదా, రోగం తగ్గాలి కదా. ఎందుకంటే ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానం తెలుసుకుంటున్నాడు కాబట్టి అది చెప్తారు. కాకపోతే మనము సొసైటీలో అతి జ్ఞానవంతులం కింద వస్తాం. అంటే ఏజ్ మనకు అంత మ్యారేజ్ అయింది, చైల్డ్ సైకిల్ అయిపోయింది, ఇంకా మనం ఇంకా ఇవన్నీ ఉన్నా కూడా మనం ఒక డిజీజ్ అనేది టాబ్లెట్ వాడుతున్నా కూడా మనకు తగ్గుతలేదు అనేది మనకు అర్థమవుతలేదు, కానీ ఆ పిల్లలకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవి నయం చేస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. అంటే నేను చెప్పే మాటలు కాదు, ఏదో డిఎంహెచ్ఓగా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మాట్లాడే మాటలు కావు. WHO అని అంటారు, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. WHO చెప్పే నామ్స్ ప్రకారం ఇప్పుడు ఎంతమంది రోగస్తులు ఉన్నారు, రోగాలన్నీ వరల్డ్లో ఉండే రోగాలన్నీ మనం తీసుకుంటే 70% రోగాలు నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. అంటే వాటికి కారణాలు ఏం లేవు. అంటే ఒకటి నుంచి ఒకరికి రావు. షుగర్ నీకుందనుకో, నేను పక్కన కూర్చుంటే రాదు. మా పిల్లలకు వస్తుంది, అది జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఇవన్నీ వస్తే అది రేర్ పాసిబిలిటీ. కానీ పక్కన ఉండే వాళ్ళకు పెళ్ళాం పిల్లలకి వచ్చే ఛాన్సెస్ లేవు. అయితే మరి 70% రోగాలన్నీ ఇవే ఉన్నాయంట. మరి వాటికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది కూడా మనకు అర్థమైతే అన్ని ప్రపంచంలో దేశాలన్నీ ఒక వాళ్ళ డబ్బులన్నీ ఒక చేతిలో పట్టుకుంటే, 2 చేతుల్లో పట్టుకుంటే 50% డబ్బులు ఈ రోగాలకు మనం స్పెండ్ చేస్తున్నామంట. 50% నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని అంటే మనకు మీకు తెలిసిందే. నేను ఇప్పుడు అడిగింది ఒక బీపీ షుగర్ ఒకటే అడిగిన, ఇంకా దీనిలో చాలా ఉన్నాయి. బీపీ, షుగర్, ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ఇంకా క్యాన్సర్, ఇటువంటివన్నీ చాలా రోగాలు ఉన్నాయి. అయితే ఎవ్వరం కూడా డాక్టర్ సైతం ఈ రోగాల రూట్ కాజెస్ గురించి ఆలోచిస్తలేరు, కానీ అందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, టెంపరీ. ఏమని? ఇప్పుడు షుగర్ 400 ఉంది, ఒక టాబ్లెట్ వేసుకుంటే 200 అవుతుంది. అది ఇంకా తగ్గిపోయింది రా నాన్న.
ఒక్కరోజు ఆ టాబ్లెట్ బంద్ చేసి చూడండి, ఒక్కరోజు ఆ టాబ్లెట్ బంద్ చేసి చూడండి, ఏమవుతుంది కదా. ఇప్పుడు టాబ్లెట్స్ నయం చేస్తున్నాయంటే మనం ఏం చేయాలి, కొన్ని రోజులు వాడేసి బంద్ చేసుకోవాలి. ఎన్ని రోజులు వాడమని చెప్పింది డాక్టర్ మీకు? రైట్. బీపీ వస్తే లైఫ్ లాంగ్, షుగర్ వస్తే లైఫ్ లాంగ్, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టేంత వరకు, థైరాయిడ్ అంటే లైఫ్ లాంగ్, క్యాన్సర్ వస్తే చచ్చేంత వరకు, అవునా కదా. ఇవన్నీ ఇన్ని తెలుస్తున్నా కానీ మనము రూట్ కాజెస్ ఆఫ్ ఈ డిజీజెస్ గురించి మనం ఇంకా వరల్డ్లోనే అర్థం చేసుకుంటలేదు. మనం ఏంటి వీటిని అర్థం చేసుకునే పొజిషన్లో లేము. మనం ఎంతసేపు ఆ షుగర్ దీని నుంచి ఇంతవరకు వచ్చింది, ఇక కళ్ళు మూసుకొని ఇక చలో షుగర్ నయం అయిపోయింది అని అనుకుంటాం. అదే మరి నిజంగా ఒకవేళ షుగర్ నయం అయితే 10-20 సంవత్సరాల్లో వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి, అవునా. ఏమొస్తాయి? కంటి బ్లైండ్నెస్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా చాలా న్యూరోపతికల్ డిజార్డర్స్, ఇవన్నీ చాలా చాలా వస్తాయి. మళ్ళీ ఆ టాబ్లెట్స్ వాడుతున్నందుకు కొన్ని క్యాన్సర్స్ ఫ్రీగా వస్తాయి, బోనస్, ఎక్స్ట్రా బోనస్, అవునా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం ఆలోచిద్దాం. ఎందుకు వస్తున్నాయి అని అంటే మనం వాడుతున్న కెమికల్స్, మనం వాడుతున్న రాంగ్ ఫుడ్స్, మనం వాడుతున్న రాంగ్ జర్నీ, ఇవే వీటన్నిటి కారణాలని తెలుసుకోవాలి. WHO మళ్ళీ కూడా చెప్తుంది 70% రోగాలు ఇవే అయినా కూడా 95% వీటికి మందులు అవసరం లేదు అని అంటుంది. అయినా కూడా మనం అందరం ఏం చేస్తున్నాం, మీరు కాదు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా మందులు వాడి ఆ మందులతోటే రోగాలు నయం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే మరి ఇది ఒక సైడ్ అయితే, మన కంట్రీలో ఉండే పరిస్థితి, వేరే కంట్రీలో ఉండే పరిస్థితి ఒకసారి మాట్లాడుకుంటే, ఎప్పుడైనా ఎవరైనా ఫారిన్కి వెళ్ళినరా? అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? 3-4 days కాబట్టి మంచిగా ఆరోగ్యంగానే వచ్చింటాడు. ఒకవేళ 1 week, 10 days, 1 month, 2 months ఇట్లా పోతే ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే అప్పుడు మనకు నిజంగా అక్కడ ఆరోగ్య పరిస్థితి అనేది ఏంటి అనేది తెలుస్తుంది. ఏంటిది అని అంటే, నేను కూడా వెళ్ళినా, అమెరికాకే వెళ్ళినా, ఒక 2 months ఉన్నా. 2 months ఉంటే వైఫ్కి కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ వస్తే అక్కడ మా ఫ్రెండ్స్ కూడా డాక్టర్స్, అంతే ఇంట్లోనే డాక్టర్స్ ఉంటాయి, రైట్. ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ రాసే రైట్ లేదు. కన్సల్టేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ సీరియల్ ప్రకారంలో ఎవరు వస్తే వాళ్ళది ఆ చిట్టి తీసుకొని దానిలో ఈ మెడిసిన్స్ రాయాలి. ఏంటి, యాంటీబయాటిక్స్ కానీ, ఇంకా కాఫ్ సిరప్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇవన్నీ రాస్తే అప్పుడు అది తీసుకొని పోయి మనం మెడికల్ షాప్లో ఇస్తే ట్యాబ్లెట్స్ దొరుకుతాయి మనకి. లేకపోతే మాకు డాక్టర్ అయింది, అక్కడ డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉండి ఫీవర్ వస్తే కరెక్ట్ 4 రోజులు పట్టింది ప్రిస్క్రిప్షన్ మా చేతికి రావడానికి. మరి అంతవరకు ఏం చేయాలి మనం? ఏం చేయాలి? అంటే అక్కడ మనకంటే అడ్వాన్స్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎమర్జెన్సీ ఉందనుకో, ఎమర్జెన్సీ సెటప్లో మనకి ఇవన్నీ రూల్స్ ఏముండవు. డైరెక్ట్ పోవాలా, చూపించుకోవాలా, మందులు తీసుకోవాలా, ఎమర్జెన్సీ డాక్టర్ ఉంటాడు, దానిలో మందులు కానీ ఇంకా ఇంజెక్షన్స్ కానీ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే మళ్ళీ అడ్మిట్ కూడా కావచ్చు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి. నాన్ ఎమర్జెన్సీకి అయితే కన్సల్టేషన్ తీసుకుంటే, ఇప్పుడు మనకి ఏదైనా కన్సల్టేషన్ కావాలి అని అనుకుంటే మినిమం ఒక 1 నుంచి 2 months వరకు పడుతుంది. అక్కడ కూడా డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి మనలాగా పరిస్థితి ఉండదు. ఒక డాక్టర్ ఈరోజు 100 మంది చూసే కెపాసిటీ ఉండదు, రైట్. ఆయన కరెక్ట్ సైకియాట్రీ అంటే ఒక 1 hour స్పెండ్ చేయాలా, జనరల్ ఫిజిషియన్ అంటే ఒక 1/2 hour స్పెండ్ చేయాలా, ఇంకా వేరే స్పెషాలిటీ ఉంటే వాళ్ళకి మినిమం ఇంత అని ఉండాలి. అంత టైం 15 నిమిషాలు ఒకరికి పెడితే
ఎంత టైం చూడగలుగుతారు ఒక రోజు ఎన్ని గంటలు పని చేయాలి మనం? 8 గంటలు వేసుకో, ఎంతమంది చూడగలుగుతారు? 30. అయితే ఇక తిండి ఇంకా రెస్ట్ ఇవన్నీ పక్కకు పెడితే వాళ్ళు 10-20 కంటే ఎక్కువ చూడొద్దు, ఎవరైనా పర్లేదు. 10-20 కంటే చూసిందంటే నోటీస్ వస్తుంది, దాన్ని బట్టి ఫైన్ కూడా వస్తుంది. ఎట్లా చూసినావు నువ్వు ఈయన? ఎమర్జెన్సీ మళ్ళీ వేరే, ఎమర్జెన్సీ టీం అంతా వేరే ఉంటుంది. ఆ విధంగా అంతమంది డాక్టర్స్ ఉన్నా అని దగ్గర 1-2 months పడుతుంది మనము ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటాం. ఒకవేళ నిజంగా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది అని మనం చెప్పుకోగలిగితే, మన ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారంటే మాకు 4 days పట్టింది. 4 days తర్వాత మనం పోయి ఆ ఫార్మసీలో ఎక్కడైనా పోయినా ఇచ్చేస్తారు. అది చూస్తే ఇంకా ఎవరిని ఏం క్వశ్చన్ అడగారు. ఒకవేళ లేదని అంటే మనకు అందరు కూడా క్వశ్చన్స్ అడుగుతారు, ఈ టాబ్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి ఎక్కడ తీసుకున్నావు, దాని ప్రిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది, ఏ డాక్టర్ రాసిండు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇక క్వశ్చనే లేదు. దేవుడు వచ్చినా కూడా నాకు టాబ్లెట్ కావాలంటే లేదు సార్ అని చెప్పేస్తాడు దేవుడు. మనుషుల సంగతి మర్చిపోవాలి మనం. అటువంటి రూల్స్ ఉన్నాయి. ఏ కంట్రీలో? అడ్వాన్స్డ్ కంట్రీగా మనం అనుకునే అమెరికాలో. మన దగ్గర పరిస్థితి మీ అందరికీ తెలిసి ఉంటుంది, రైట్? అవునా? ఇది నేను చెప్పింది కల్పితమైన స్టోరీ కాదు, రియల్ స్టోరీ. అయితే ఇంకా ఇవి విన్నాక మనము ఏం చేద్దాం అనే దానికి వద్దాం మనం, రైట్? అయితే మరి మనకి ఇంత నీడ్ ఉందా? మరి వాళ్ళ దేశంలో అంటే రూల్ ఏమైనా పాటిస్తున్నారా? మనకు అది పాసిబిలిటీ ఉందా? ఇవన్నీ మనం ఆలోచిస్తే వాళ్ళకంటే మనము ఇప్పుడు అమెరికా అడ్వాన్స్డ్ కంట్రీ అని అనుకుంటున్నాం కదా, వాళ్ళకంటే మనము ఒక కల్చర్లో కానీ ఏ విధమైన అడ్వాన్స్మెంట్ తీసుకున్నా కూడా, ఫైనాన్స్ గురించి చెప్పట్లేదు, అవి అన్ని తీస్తే మన కల్చర్ చాలా అడ్వాన్స్డ్ అండ్ వెరీ ఓల్డ్. అవునా కదా? నమ్ముతారా? దగ్గర 5,000-6,000 years ఓల్డ్ కల్చర్. సో దీనిలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అంత ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు కదా, ఒక మన అమ్మకి లేకపోతే నాన్నలకి తాతలకి ఎంతమంది పిల్లలు ఉంటుండే? మినిమం క్రికెట్ టీం ఉంటుండే. సరే, వాళ్ళు కనేటప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉంటుండే మనకి? ఎంతమంది డాక్టర్స్ ఉంటుండే? మరి వాళ్ళకంతా ఆరోగ్యం ఏ విధంగా వస్తుండే? అంటే ఇప్పుడు ఉండే హాస్పిటల్స్ తప్పనే కాదు నేను చెప్పేది, కానీ వ్యవస్థలో ఇంకా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇంటిగ్రేటెడ్గా ఫ్యామిలీ కల్చర్లో వస్తుండే. దానికని వాళ్ళు అంత ఆరోగ్యంగా 10 మంది పిల్లలుగా అనుకున్నా కూడా ఆరోగ్యంగా అప్పుడు ఉంటుండే, నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. ఇప్పుడు మనం అవన్నీ కూడా ఏం చేసినాం? అందుకనే 20 ఏళ్ళు టాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఇంకా వాటినే నమ్ముతా ఉన్నాం. అవునా? సో నేను పర్సనల్గా ఒక 15 ఏళ్ళ నుంచి మీ అందరితో టచ్లో ఉన్నా కూడా 15 ఏళ్ళ నుంచి నేనైతే టాబ్లెట్ వాడతలే. మీకు తెలుసలేదు, ఇంతవరకు అయితే నేను ఈరోజు ఒకవేళ చావే ఇన్విటబుల్ అంటే వచ్చేస్తా సార్, ఇక అన్ని కార్యక్రమాలు అయితే అయిపోయినాయి, చలో నువ్వు పిలుస్తున్నావు అంటే చలో అన్నీ చేసాం వచ్చేద్దామని అనుకుంటాం, కానీ టాబ్లెట్స్ వాడు మాత్రం పోవద్దా? ఇప్పుడు నేను వచ్చింది ప్రాక్టీస్ చేయొద్దని కాదు, నేను చెప్పింది వచ్చింది మీకు ఇటువంటి సలహాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, 100,000, 1,000, కోట్లు ఉన్నాయి. వాటితో ఇంకా మనము ప్రజల ఆరోగ్యం మంచిగా చేయొచ్చు, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకా మన మైండ్, మన పిల్లలు వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చేసుకోవచ్చు. ఈరోజు చెప్తున్న కొన్ని స్ట్రాటజీస్ చూస్తే మీరు మంచిగా నిద్రపోతున్నారేమో, కానీ నాకైతే నిద్ర వస్తలేదు. ఏం స్టాటిస్టిక్స్ అని అంటే, మనము ఏదో రకంగా, అంటే ఇది ఒక మందులు ఇస్తున్నందుకే అని కాదు, మనము తిండి తింటున్నాం. తిన్నారా ఈరోజు లంచ్? అరే ఎట్లా మరి? మీరు లంచ్ చేస్తా అంటే నేను
వెయిట్ చేసి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అంత అర్జెంట్. మళ్ళీ ఇదేంటి డీమిడ్ వచ్చి ఇక మాట్లాడి మొత్తం మాకు లంచ్ లేకుండా, ఎందుకంటే మా ఆఫీస్ లో అయితే కరెక్ట్ గంట కొట్టినట్టు 1 o'clock అందరు లేస్తారు తక్కువ మంది. డీమిడ్ ఏంటి మాకు లంచ్ కావాలని అనుకుంటారు. ఆ విధంగా ఉంటుంది మా మా ఆఫీస్ లో. చెప్తున్నా, మీరు తినాలనుకుంటే మీరు తినండి, నేను వెయిట్ చేస్తా ఇక్కడ. అంటే మీ ఈ తినే హ్యాబిట్ చూస్తుంటే మన కల్చర్ ఇంకా ఇంటాక్ట్ ఉందని అట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే టైం బేస్డ్ ఫుడ్ తినొద్దు మనం. 8 గంటలకి 1 గంటలకి రాత్రి 8 గంటలకి తినే హ్యాబిట్ రాంగ్ కల్చర్. ఏది కల్చర్ అంటే మనకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడం కల్చర్. దాంతో మనకు ఏ రోగాలు కూడా రావు. ఎందుకంటే మనము ఉపవాసాలు కూడా చేస్తుంటాం రంజాన్లో 40-45 days. ఇంకా మన దగ్గరనేమో ఏకాదశి, క్రిస్టియన్స్ కూడా ఉపవాసాలు ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు, మనకు తెలుసు. ఈ ఉపవాసం గురించి కనుక్కొని ఒక సైంటిస్ట్ చెప్తే ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక్కడ పిక్చర్లో మనమందరం ఉపవాసం పాటిస్తున్నాం, నోబెల్ ప్రైజ్ మాత్రం మనకి ఇవ్వలేదు. ఆయన ఆ సార్ చెప్పిండు మనకి ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ నయమవుతుంది అని చెప్పిండు. ఆటోఫాగి వీక్ సెల్స్ అన్ని చచ్చిపోతాయి అని చెప్పి. ఇప్పుడు క్యాన్సర్స్కి ఒక్క మందు లేదు, కానీ కరెక్ట్ మందు ఉపవాసం ఉండడం. ఎట్లా అనంటే ఇప్పుడు క్యాన్సర్ ఏ విధంగా నయమవుతుంది అని అంటే, వాళ్ళు ఫుడ్ ఫాస్టింగ్ 30 గంటలు తినకుండా ఉంటే ఏమవుతుంది మనకి, ఏ సెల్ కి మనకు ఆహారం దొరకదు. అప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఉండే ఫ్యాట్ అంతా కరిగించుకొని ఆ సెల్స్ కి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అయితే దానిలో గ్లూకోజ్ లేకపోతే కొన్ని చచ్చిపోయే సెల్స్ ఉంటాయి. అవి ఏం సెల్స్ అంటే క్యాన్సర్ కణాలు ఉంటాయి. క్యాన్సర్ గ్లూకోజ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, డమాలని చచ్చిపోతాయి. ఇంకా మిగతా వాటికి ఫ్యాట్స్ అవన్నీ కరిగి అవి ఎనర్జీ ఇస్తూ ఉంటాయి. అవన్నీ పెరుగుతూ ఉంటాయి, మంచిగా బాడీ రిజ్యూనేట్ అవుతూ ఉంటుంది, మంచిగా హెల్తీగా ఉంటారు. ఈ క్యాన్సర్ సెల్స్ కానీ వీక్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా ఫాస్టింగ్ చేస్తే చనిపోతాయి. దానికి కనుక్కున్న సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇటువంటి కల్చర్ మన దగ్గరలో ఇప్పుడు కూడా మన పెద్దలు, మన అమ్మ నాన్న వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. మనమే అవి తెలుసుకోకుండా నువ్వు ఫాస్టింగ్ ఉండకు, దానిలో అసిడిటీ అవుతుందని ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ అని మనకు తెలిసినవి లేనివన్నీ ఇచ్చి ఇంకా చంపుతూనే ఉంటాం వాళ్ళని. అవి లేకపోతే ఇంకా కొన్ని రోజులన్నా బతుకుతారు, కానీ మనం అవన్నీ ఇచ్చేసి ఇంకా వీక్ చేస్తూ ఉంటాం. సో ఇంతకుముందు సార్ చెప్పిండు కదా ఎట్లా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే, ఇమ్యూనిటీ ఎట్లా వస్తుంది, మనం కొన్ని రోజులు ఆగి మనం ఏమైనా దాన్ని స్టాప్ చేస్తే ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది కదా. దానిలో ఇంకా చాలా చాలా విషయాలు కూడా ఉన్నాయి. మన వాళ్ళు చట్నీలు తింటుండే, అవి క్యాన్సర్ నయం చేస్తాయి. ఇంకా ఉపవాసం ఉంటుండే, అదే ఆల్రెడీ చెప్పినాం. ఇంకా మనకు తినే పదార్థాల్లో ఇప్పుడు ఎక్కువ ఏం తీసుకుంటున్నాం, ఓన్లీ రైస్ లాంటి పదార్థాలు తీసుకుంటున్నాం. ఇంకా లేదంటే బయట ఏం దొరుకుతాయి అవి కూల్ డ్రింక్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, రోస్ట్ కానీ, చికెన్ 65 కానీ, ఇవన్నీ మనం తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవును కదా. అయితే మరి ఇవన్నిటితో మరి ఏమవుతుంది ఆరోగ్యం? ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది అంటే ఏవైనా న్యాచురల్ ఫుడ్స్ మన దగ్గర దేవుడిచ్చిన ఫుడ్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ బాడీకి కరెక్ట్ సెట్ అయ్యే పదార్థాలు. మరి వెనకటికి ఆ 10 మంది కాన్పులు ఎట్లయితే ఉండే అని అంటే వాళ్ళంతా డిజైన్ చేసుకుంటుండే. అంటే ఇప్పుడు ఫీమేల్స్కి రక్తహీనత ఉంటే ఏం చేసుకోవాలా, మునగాకు రసం కానీ, లేకపోతే ఇంకా బెల్లం కానీ, చిక్కీలు కానీ, ప్రోటీన్స్ కానీ, ఇవన్నీ కూడా మనము ఆ తల్లికి ఇస్తుంటే ఆ తల్లితో పాటు కడుపులో ఉండే బిడ్డకు కూడా హెల్ప్ అయ్యి ఇవన్నీ కూడా కాల్షియం కానీ, ఐరన్ కానీ, సన్లైట్ ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ కూడా ఏం లేకుండా వాళ్ళు 10 మంది కాన్పులకు కూడా ఎవరి హెల్ప్ లేకుండా మన దగ్గర గడిపిన రోజులు మనం చూసినాం. కానీ ఇప్పుడు పరిస్థితులకు వస్తే మనకి ఇవన్నీ డిఫరెంట్ అయిపోయినాయి. ఎందుకనంటే ఆ పద్ధతులన్నీ ఏవో చదువుకొని వాళ్ళు చేసినారు. ఇది
సూడో సైన్స్ అని చెప్పి దీనికి ప్రూఫ్ లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ మనము ఇవన్నీ కల్చర్స్ అన్ని నాశనం చేసుకున్నాం. ఇప్పుడు పరిస్థితికి వస్తే మరి చాలా మందికి మనం ఏం చేస్తున్నాం, ఒకరిద్దరి పిల్లలైనా ఆపరేషన్లు అవుతుంది, అవునా? ఇంకా పోనీ పెళ్లి కాని పిల్లలకు చూసినా అని రక్తం ఎంతమందికి కరెక్ట్ ఉంటుంది గమనించింటారు. ఇవి కూడా రక్తహీనత చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే సరి అయిన పోషకాలు ఉండే పదార్థాలు మనం ఏమి కూడా తీసుకుంటలేం. మనం తీసుకునే పదార్థాల్లో NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు 70% పోషకాలన్నీ న్యూట్రిషన్ మన టేబుల్ మనం తినే ప్లేట్లోంచి వెళ్ళిపోయినాయంట. ఎందుకు అని అంటే మనం చేస్తున్న మోనోకల్చర్, కెమికల్ కల్చర్, మళ్ళీ ప్రిజర్వేషన్ తెచ్చి మనం వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1-2 రోజుల తర్వాత కూడా తింటా ఉన్నాం. ఎక్కడో చలికాలంలో అంటే చలి దేశాల్లో ఫుడ్ దొరకకుండా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంటే ఆ ఫ్రిడ్జ్లు మనం కూడా తెచ్చుకున్నాం. ఎప్పుడంటే అప్పుడు దొరికే ఫుడ్స్ కూడా మనం రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా ఉన్నాం. అయితే మరి దీనిలోంచి ఒక్కసారి మనం చెట్టు నుంచి తెంచిన పదార్థాలన్నీ ఆ పోషకాలన్నీ అప్పుడే ఉంటాయి, కానీ టైం వస్తూ ఉంటే ఏమైతే ఆ పోషకాలు కూడా క్షీణిస్తూనే ఉంటాయి. ఏం చేయకున్నా కానీ ఏమైనా చేస్తే హీట్ చేస్తే ఇంకా పోతూ ఉంటాయి, ఫ్రై చేస్తే ఇంకా పోతాయి, ఇంకా చాలా రోజులు ప్రిజర్వ్ చేస్తే ఇంకా పోతాయి, అవునా కదా? ఇంకా లాస్ట్కి వస్తే మిగిలేదేముంది, ఇంకా మనం వండుతాం అవి కూడా అల్యూమినియం, టెఫ్లాన్, ఇవన్నీ కోటెడ్ నాన్ స్టిక్, ఇవన్నీ ప్యాన్లు అన్ని పెట్టుకొని మొత్తం దానిలో 6 నెలలు అయిన తర్వాత టెఫ్లాన్ కోటింగ్ ఎక్కడ ఉందిరా అంటే దానికి కనిపించదు, మన కడుపులో ఉంటుంది అది. ఇంకా మనం ఈరోజు మనం బిర్యానీలు చూస్తున్నాం, హాట్ బిర్యానీ. ఇక నారాయణపేట కల్చర్ కూడా వచ్చేసింది. మనం 15 ఏళ్ళ క్రితం మనం చూస్తే మంచి కల్చర్డ్ సిటీ అంటే నారాయణపేట అని చెప్తుంటే ఇప్పుడు మంచిగా బిర్యానీ సిటీగా మారిపోయింది. దొరుకుతున్నాయా బిర్యానీ? అది కూడా ఎట్లా వస్తుంది, మంచిగా హాట్ ప్లాస్టిక్, అది ఏదైనా ఉండదు ప్లాస్టిక్ ప్యాక్లో. ఏమవుతుంది, ప్లాస్టిక్ కరగదా? ఆలోచిద్దాం మనం కూడా. మనము అదేంటి ఛాయలు కూడా దానిలో పోసుకొని తాగుతూ ఉన్నారు, ఫ్లాస్ కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది అయిపోయింది. మరి ఆ 30 డిగ్రీలు దాటితే ప్లాస్టిక్ అంతా కరిగి కణాల కింద మారిపోతూ ఉంటుంది. మరి బిర్యానీ అంటే ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 150 చేసేటప్పుడు ఉంటుంది. సరే మన కోసం తగ్గించినా కూడా 70, 60, 70 అయితే ఈజీగా ఉంటుంది. మనకు వేడిది కావాలి కదా, సో 60, 70 మనం ప్లాస్టిక్లో వేస్తే ఏమవుతుంది? ఇందుకోసమని మన షుగర్ ఎప్పటికీ నయం కాదు, అందుకని మనం జీవితాంతం టాబ్లెట్స్ వాడాలి. ఇది మెయిన్ కారణం. మనం మెల్లమెల్లగా మన పాత వాళ్ళు ఏమేమి వాడినరు ఇవన్నిటి గురించి కొంచెం అనాలిసిస్ చేస్తే చెప్తున్నా ఊహకి దొరకనన్ని సొల్యూషన్స్ మనకు కనిపిస్తాయి. చెప్తున్నా నేనే టైం దొరకక 15 సంవత్సరాల నుంచి టాబ్లెట్ వాడతలేను అని అంటే మనం ఇంకా విలేజ్లలో ఉండి మనం ఇంకా ఎన్నెన్ని సాధించవచ్చు అనేది మీరు ఉంచారు. సో ఒక సైడ్ అమెరికా లాంటి దేశాల్లోనే 2 నెలలు పడుతుంది ఒక డాక్టర్కి టాబ్లెట్లు దొరకడానికి అని అంటే మనము ఏ విధమైన సర్వీసెస్ మనం ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకో. నిజంగా అవసరం పడితే మనం చాలా వాడుకోవచ్చు. మనం పాయిజన్ చేసుకుంటున్నాం, మనము మన ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాట మారుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరు కాదు, అందరు డాక్టర్స్ కూడా. అయితే మరి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పెంచుకునే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఫాస్టింగ్ అనేది ఇమ్యూనిటీ పెంచుతుంది, ఎనర్జీ పెంచుతుంది. ఇంకా అంబలి మీరు అందరు రూరల్ సైడ్ నుంచే కదా, ఎంతమంది తాగుతున్నారు అంబలి తాగితే రోగాలు లేకుండా ఉండాలా? నువ్వు కొట్టేసేయి, తాగుతలేవు. చెప్తున్నా నిజంగా అంబలితో నమ్మితే, నేను ఇప్పుడు అంబలితోటే ఉన్నా. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఆడ కూడా నేనేం తినలేదు, అంత ప్లాస్టిక్లో ఉంటే ఈరోజు ఉపవాసం అని చెప్పి వచ్చేసిన. ఇక ఏడేమైనా స్టీల్ ప్లేట్ ఉంటే ఇక్కడ తింటా, లేకపోతే మళ్ళీ ఉపవాసం అని చెప్పేసి మా ఇంటికి పోయి తింటా.
రైట్. నాకు తెలిసి మీ దగ్గర కూడా ప్లాస్టిక్ లో ఉన్నాయని అర్థమవుతుంది. అమ్మా అట్లా ఉంటే నేను తినాను, ఎందుకంటే డీమరైజ్ సపరేట్ ఏం కాదు. సో ఈరోజు నేను ఫాస్టింగ్. సో పొద్దున అంబలి తాగితే ఇప్పటి వరకు కూడా ఆకలి లేదు. ఆ విధమైన ఎనర్జీ ఈ అంబలి లాంటి పదార్థాల్లోంచి వస్తుంది. నిజంగా తయారు చేసుకుని ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాలు ఉన్నాయి. కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండ్రు కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు రెగ్యులర్ దొరికేది. ఒక్కటి కాదు, ఇన్ని పదార్థాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియనివి. కానీ మనం అన్ని ఇడ్చిపెట్టి తెల్లది కావాలి మనకు, కొంచెం మచ్చ ఉంటే చాలు రిజెక్ట్, మొత్తం పాలిష్ కావాలి మనం. అవునా కదా? ఇంకా పాలిష్తో ఏమొస్తుంది? అన్నీ ఇక మనం కూడా పాలిష్ అవుతూ ఉంటాం లోన్ నుంచి. సో ఇటువంటివన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. మనం అన్ని విలేజ్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ కావచ్చు. ఎట్లా అనంటే ఇవన్నిటికీ ఇంకా మీరు కొంచెం డాక్టర్గా కొంచెం అవి ఇవి చూస్తూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. మనం తినే తిండిలో పోషకాలు లేకుండా ఈ ఫైబర్ ఫుడ్ ఇప్పుడు చెప్పిన నేను ఈ మిల్లెట్స్ ఏవైతే చెప్పినానో ఇవన్నీ కూడా కెమికల్స్ వేసినా కూడా కెమికల్స్ తీసుకో. ఇంకా అది మొత్తం ఫైబర్ మోర్ దెన్ 6-7% ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది అని అంటే మనకు డైరెక్ట్గా హెల్ప్ చేయదు, మన బాడీ సిస్టంలో ఏమీ హెల్ప్ కాదు. కానీ మన బాడీలో అన్ని మైక్రోబ్స్ ఉంటాయి. మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయో దానికంటే 5-6 టైమ్స్ ఈ మైక్రోబ్స్ ఉంటాయి. ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాయి. మనకి ఇమ్యూనిటీ జనరేట్ చేస్తుంది, మనకు స్లీప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవే మనకి ఒక 50-60% న్యూట్రియంట్స్ పోషకాలు తయారు చేసి ఇస్తాయి. ఇప్పుడు ఫైబర్ మనం మిల్లెట్స్ తీసుకున్నాం అనుకో, ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకో, ఆ మైక్రోబ్స్ ఫుడ్ మీ డైజెషన్ చేసుకొని అవి మనకు కావాల్సిన పోషకాలు అన్నీ తయారు చేస్తూ ఉంటాయి. మనం తినే ఈ ప్లేట్లో ఆల్రెడీ లేవు. మనం ఎక్స్టర్నల్గా ఆ ఫైబర్ కూడా తినకపోతే ఇక మనము ఇప్పుడు సింపుల్గా బీపీ వచ్చింది, ఇప్పుడు సింపుల్గా షుగర్ వచ్చింది, ఇప్పుడు సింపుల్గా పిల్లలు అయితే లేరు, ఇప్పుడు సింపుల్గా వేరే ఏ కారణాలు ఉన్నా కూడా ఇంకా తర్వాత ల్యాండ్ అయ్యేది దేనిలో? క్యాన్సర్. ఈ విధంగా మనకు కంపల్సరీ వస్తూనే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి, అన్నీ రిలేటెడే, ఒకదానికి ఒకటి చైన్ రియాక్షన్ మాదిరిగా రిలేటెడే. అల్టిమేట్గా ఎండ్ ప్రోడక్ట్ క్యాన్సర్, డెత్, ఇన్ని రకాలుగా. సరే, మరి మనం అనుకుందాం సార్ మరి టాబ్లెట్స్ రాస్తే ఏంటి కష్టం? అవి కూడా కెమికల్సేనా కాదా? దగ్గర 50-60% కెమికల్స్, టాబ్లెట్స్ తయారు చేసే కెమికల్స్ అన్నీ కూడా మనకు చెట్ల నుంచి తయారు చేసి ఆ టాబ్లెట్స్ తయారు చేస్తాం. అవునా కదా? అశ్వగంధ కానీ ఇంకా లాట్ ఆఫ్ ఇవి మన మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నిటి నుంచి కూడా మనకు కెమికల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేసి అవి టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు. నిజంగా టాబ్లెట్స్ ఎప్పుడు అవసరం అని అనుకుంటే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కొన్ని రోజులకు వాడుకుంటే యాందం. ఏదన్నా ఈరోజు బిర్యానీ దొరికిందని చెప్పి 3 పూటలు బిర్యానీ తింటే ఏమవుతుంది? నువ్వు చెప్పాలా? ఒకటి యాసిడిటీ అని చెప్పి, తర్వాత ఫుడ్ పాయిజన్ కానీ ఇంకా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాం. ఇన్ని రకాల సమస్యలు మనకు అవసరమా అనేది ఆలోచించాలి. మరి అడ్వాన్స్డ్ కంట్రీలో ఆయననే అనుకుంటే ఎంతమంది డాక్టర్లను పెట్టి ఎన్ని రకాలుగా టాబ్లెట్స్ ఇప్పించచ్చు. ఇప్పుడు అమెరికా అంటే ఆల్మోస్ట్ ప్రపంచాన్ని వెళ్తున్నట్టు కదా, అవునా కదా? మరి వాళ్ళే ఇంత కంట్రోల్గా ఉండి ఇంత ప్రిస్క్రిప్షన్ పెట్టి వ్యవస్థను పెట్టి 2 నెలల తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారంటే మనం ఏ సిచ్యువేషన్స్లో ఉన్నాం అనేది ఆలోచించాలి. మన చేతిలో ఏముంది, మనం ఏం చేస్తున్నాం అనేది మీరు ఆలోచించాలి. దానికి ఎగ్జాంపుల్గా నేను కూడా చెప్పిన,
లైవ్గా మీ ముందే ఉన్న ఆ మందులు వాడకుండా. అంటే ఇవేవో నేను ఇట్లా ఉన్నా మీరు ఇట్లా ఈ విధంగా ఉండని చెప్పడానికి కాదు, కానీ ఇటువంటి వ్యవస్థ కూడా మన దేశంలో ఉంది. మన దేశం అమెరికా కంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళం మనం ఇంకా దిగజారకుండా ఉంటే చాలా మంచిది. ఇదేదో జస్ట్ టాబ్లెట్స్తో ఆరోగ్యం అనేది కాదు. నేను చెప్పిన ఇంతకుముందు మీకైతే మంచిగా నిద్ర వస్తుంది, కానీ మాకు నిద్ర వస్తలేదు. ఎందుకు చెప్పాలనా? మరి రేపటి నుంచి మీరు కూడా నిద్రపోరు. మరి ఎట్లా పోతారు మరి నిద్ర? చెప్పేది పక్కన పెడితే నిద్ర ఎట్లా పోతారు? మందు తాగి నిద్రపోతారా? నేనైతే మందు తాగను, చాయ్ తాగను, రోజు 2 పూటలు తింటా. సో ఈ విషయాలు మీకు చెప్తే నిద్ర కూడా రాదు. ఏంటి అనంటే, ఒకప్పుడు మనము మందులు లేకుండా ఒక తల్లి 10 నుంచి 20 కాన్పులు కూడా కానీ స్టేజ్ నుంచి మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామంటే, ఆటిజం అని విన్నారా? బుద్ధిమాంద్యం చిల్డ్రన్స్. ప్రతి 20 కాన్పులకి 20-30 కాన్పులకి ఒక బుద్ధిమాంద్యం గల పిల్లవాళ్ళు బయటకు వస్తున్నారు. ఇవన్నీ అంటే నేను చేసినందుకు వస్తున్నారా, నువ్వు చేసినందుకు వస్తున్నారా, ఇంకా ఎవరో చేసినందుకు వస్తున్నారా అని నేను చెప్తలేను, కానీ ప్రతి 20 మందికి మనం విలేజ్లో పోతే మీరందరూ కూడా చూసింటారు. నేను ఎంబీబీఎస్ చేసే టైంలో అప్పుడు లెక్కలు తీస్తే 1,00,000కి ఒక బుద్ధిమాంద్యం గల పిల్లవాడు ఉన్నారు అని చెప్తుండు. కానీ ఇప్పుడు 20-30 మంది పిల్లలకి ఒకరు. ఎందుకు వస్తున్నారని అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు చెప్పుకోవడానికి సిగ్గు, కానీ ఇంకా పాటిస్తే ఇంకేమవుతుందో అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పుకుంటలేరు. మరి నేనే ఎందుకు చెప్తున్నా అంటే, నేను వీటన్నిటికీ అగనిస్ట్గా ఉంటున్నా కాబట్టి చెప్తున్నా. దానిలో ఎవరో పిల్లలు కూడా కాదు, మన పిల్లలు కూడా ఉంటారు, నా పిల్లలు కూడా ఉండొచ్చు. దీనిలో ఎవ్వరు ఇప్పుడు మీరు వేరే తిండి, నేను వేరే తిండి, నేనంటే కొంచెం చేసుకొని తింటున్నాను అనుకో, ఇక్కడ వస్తే మీ ఫంక్షన్ ఫుడ్ అయితే తినాలి కదా. ఆ ఫుడ్ ఒకటి పక్కకు పెట్టినా మనము కెమికల్స్ వాడిన టాబ్లెట్స్, కెమికల్స్ టాబ్లెట్స్ కానీ, కెమికల్స్ వాడిన ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా రోజు సగటున ఒక మనిషి దగ్గర 150 కెమికల్స్ తీసుకుంటున్నాడు రోజు. ఇవన్నిటి కారణాలే మనము ఫ్యూచర్ జనరేషన్కి ఇస్తున్న గిఫ్ట్ ఏంటి? ఆటిజం. ఆ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మకి ఆ పిల్లలు ఉన్నారని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దానిలో డిఎంహెచ్ఓ కూడా బాధ్యతలోనే ఉన్నాడు. దానిలో మీరు కూడా బాధ్యులుగా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు. అంటే మనం ఒక రోజు మనము ఈ 150 కెమికల్స్ నుంచి ఏ విధంగా తప్పించుకొని మనం తిరగాలనేది ఆలోచిస్తే చెప్తున్నా, మనకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. వెనకడికి మన వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి కూడా సైన్స్ మించిన వర్క్ స్టేషన్. ఈ అంబలని చెప్పిన కలితో ఫుడ్స్ చేయడము, కలి తయారు చేసుకోవడము, ఫర్మెంటెడ్ ఫుడ్స్ చేసుకోవడం. ఇప్పుడు మనము ఫ్రై చేస్తే పోషకాలు పోతున్నాయని, మరి వాళ్ళకి పోషకాలు ఎట్లా వస్తుండే అని అంటే, వాళ్ళు మామిడికాయ చట్నీ ఎట్లా చేస్తారు? బాగా డీప్ ఫ్రై చేసి చేస్తారా? రోస్ట్ చేసి చేస్తారా? ఓవెన్లో పెట్టి చేస్తారా? కాదు కదా. జస్ట్ ఇట్లా కోసి ఆ ఉప్పు కారం ఏదో మసాలా కొంచెం వేడిసి దానిలో వేస్తారు. మామిడికాయ ఎట్లా ఊరుతూ ఉంటే అట్లా అన్ని పోషకాలన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. అట్లా అంబలి కానీ కలిలో కూడా అన్ని పోషకాలన్నీ ఈ విధంగా వస్తాయి. కాబట్టి అవి తింటే మనకు ఆరోగ్యం వస్తుందని చెప్తా ఉన్నారు. అది డైరెక్ట్గా మనకు ఫైబర్ న్యూట్రియన్స్ సప్లై చేయదు, కానీ ఫైబర్ మైక్రోబ్స్ గ్రహించి అవి న్యూట్రియన్స్ని
ఇస్తాయి కాబట్టి దాని నుంచి మనకు ఆరోగ్యం వస్తుంది. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మనం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాము, మనము ఏమేమి చేస్తే మనము సొసైటీకి కానీ ఈ 20 మంది తల్లులకు పుడుతున్న ఆటిజం చిల్డ్రన్స్కి మనం ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ కూడా బీపీ షుగర్స్కి మనం ఎంత న్యాయం చేస్తున్నాం అనేది మీరు గ్రహించుకో. ఇవేదో నాకు వచ్చిన మాటలు మీతో చెప్పడం కాదు, నేను ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఫేస్ చేసి చేస్తూ మేము ప్రాక్టికల్గా అనుభవిస్తున్న హెల్త్ పాయింట్స్ మీకు బ్రీఫ్గా నక్షల్ 15 సంవత్సరాల నుంచి పాటిస్తున్న పద్ధతులు ఇన్ బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఇవేమన్నా వింటుంటే వాస్తవాలు అనిపిస్తుందా? మనం ఆటిజం చైల్డ్స్ చూస్తా ఉన్నామా? చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? కానీ